హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా పిల్లల కోసం డిఫరెంట్గా పాలకూర ఎగ్ ఆమ్లెట్ చేయాలనుకుంటున్నా. ఏ విధంగా చేస్తానో మీకు చెప్తాను. 2 లేదా 3 పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే స్టూల్ కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది. పాలకూర ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత సాల్టు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి పాలకూరను మొత్తం కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికిన పాలకూరను పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 2 లేదా 3 గుడ్లు పలగొట్టి వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో పెనం మొత్తం అప్లై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పాలకూర ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర ఎగ్ ఆమ్లెట్ రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.